నమస్తేనే. నమస్తే అన్న. ఎలా ఉన్నారు? ఫైన్ అన్న. బాగుంది. ఎలా ఉంది ప్రచారం? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం ఎలా ఉంది? వెనకబడ్డట్టుగా చెప్తున్నారు. పథకాల వల్ల ప్రజల ఇంటికెళ్ళి చెప్పుకోలేని పరిస్థితి వచ్చిందని చెప్తున్నారు కదా! ఇది అట్లా ఏం లేదు. మేము ప్రచారంలో ముంగటనే ఉన్నాము. అందరూ మినిస్టర్లు అందరూ కలిసి ప్రచారం చేస్తున్నారు. అంటే నవీన్ ప్రజలైతే యాదవ్ కూడా చాలా ఆ! కష్టపడుతుండు. ప్రజల మధ్యలోకెళ్ళి ప్రభుత్వ పథకాలనేటిది మేము ఉచిత బస్సు చెప్పినాం. ఉచిత అంటే బస్సు అంటున్నారు కదా! ఇచ్చినాము. ప్రజలకి సమాధానం చెప్పలేక ప్రచారానికి కూడా తిరగని పరిస్థితి అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తున్నారు కదా! 10 సంవత్సరాలు ఉండి ఆళ్ళు ఏం చేసిర్రు? ఏమి హామీలు నెరవేర్చిర్రు? ఇచ్చిన హామీలు ఇంతవరకు నెరవేర్చలేదు. మేము హ్మ్. వచ్చి 2 సంవత్సరాలు అయింది. హ్మ్. ఇంకొకటి 2 మిగిలి ఉన్నాయి మేము చేసేటివి. అవి కూడా 5 సంవత్సరాల లోపల కంప్లీట్ చేసేస్తది. హ్మ్. బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉన్నది ఈడ జూబ్లీ హిల్స్. హ్మ్. నవీన్ యాదవ్ గెలుపు తథ్యం. హ్మ్. ఎట్టి ఎంత పరిస్థితుల్లో మెజారిటీ నవీన్ యాదవ్ వచ్చిందనుకుంటున్నారు? గెలుసు లక్ష మెజారిటీ వస్తదని నేను అనుకుంటున్నా. అయితే 50 గతంలో నుంచి 2 లక్ష సార్లు పోటీ మధ్యలో. చేశారు. ఎంఐఎం నుంచి ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేశారు. 2 సార్లు ఓడిపోయారు. మరి మూడోసారి గెలిచే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా గెలుస్తది. హ్మ్. ఈసారి అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండు కాబట్టి అప్పుడు ఎంఐఎం ఉండే ఒక కమ్యూనల్ పార్టీ దగ్గర నుంచి ఉండే కాబట్టి అప్పుడు అప్పుడు ఉండే బలం లేకున్నప్పుడే ఏ ము- 7,000 ఓట్లతో ఓడిపోయిండు. ఆ! ఈసారి కాంగ్రెస్ బలం అదనమవుతుంది ఆయనకు. ఆయన బలంతో పాటు కాంగ్రెస్ బలం కూడా అదనమై బ్రహ్మాండమైన మెజారిటీ తోటి గెలుస్తాడని ఓకే. నవీన్ యాదవ్ ద్వారా జూబ్లీస్ ప్రజలకు ఏం చెప్దాం అనుకుంటున్నారు మీరు? జూబ్లీస్ ప్రజలకు హ్మ్. నవీన్ యాదవ్ నేను చెప్పేది జూబ్లీస్ ప్రజలకు అందరికీ తెలుసు ఆయన ఏ విధంగా సేవ చేస్తాడో ప్రజలకు. శ్రీమంతాలే కానీ కష్టం వచ్చినప్పుడు హాస్పిటల్లకు డబ్బులే కానీ ప్రతి ఒక్కరికి ఏ కష్టం ఉన్నా కూడా నవీన్ యాదవ్ సొంత డబ్బులతోని ఆయన మా సా ప్రజలకు సేవ చేస్తుండు. అది కాక ఇంకా పవర్ వచ్చింది అనుకో ఇప్పుడు ఎమ్మెల్యేకి గెలిస్తే 2 విధాలుగా వాళ్ళకు బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటున్నా థాంక్ యూ. ప్రజలకు. నమస్తేనే. నమస్తే నాయనా. ఎలా ఉంది పరిస్థితి? జూబ్లీస్‌లో నవంబర్ 11 ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ! ఎవరికి ఓటేస్తాం అనుకుంటున్నారు? ఎవరు గెలిపిద్దాం అనుకుంటున్నారు? నవీన్ యాదవ్‌కి ఇస్తా. ఎందుకు? ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి ఇక్కడనే ఉన్నాము. ఒక జాగాలో ఉన్నాం. 40, 50 ఏళ్ల నుండి ఇక్కడ ఉన్నాం. ఇక్కడ ఆ! నుండే ఇస్తాం. అంటే నవీన్ యాదవ్ గురించి వ్యక్తిగతంగా చెప్పాలంటే మీరేం చెప్తారు? ఏం చెప్తారు మంచి వ్యక్తి. ఆ! ఆ! మంచి అంటే వ్యక్తి. రౌడీ షీటర్ అంటూ ఉన్నారు వాళ్ళ నాన్నే నువ్వు అని. నువ్వు చేస్తే రౌడీ షీటర్ అవుతా అతన్ని. ఆ! నిన్ను ఇద్దరు చేస్తే రౌడీ షీటర్ అవుతారు. ఒక రౌడీ షీటర్ అవుతారా? ఆ! ఏనా? ఆ! అవి అందరు బెదిరించుకుంటూ పోతేనే రౌడీ షీటర్ అవుతారా బాబు? ఆ! ఎక్కడికి వెళ్తారు రౌడీ షీటర్? హ్మ్. ఇప్పుడు నువ్వు నన్ను కొట్టడానికి వస్తావు. నేను గమ్ముగా మూసుకొని పోవాలా? ఆ! నన్ను బెదిరిస్తారు ఇద్దరు వచ్చి. ఆయన వచ్చి ఇడిపించినా మాత్రం రౌడీ షీటర్ ఆయన. హ్మ్. సెటిల్మెంట్ చేస్తేనే రౌడీ షీటరా? ఆ! అయితే మాగంటి గోపీనాథ్ గారు 3 సార్లు గెలిచారు ఇక్కడ. అవు ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. అవు ఈసారి ఆయన చనిపోవడం వల్ల వాళ్ళ భార్య నుంచున్నారు. ఆ. మరి ఆమె గెలిచే అవకాశం ఎక్కువ అని చెప్తున్నారు కదా! మళ్ళీ లోపట ఉన్నామని బయటికి తెచ్చినారు కదా ఆమెకి ఏం తెలుస్తుంది హ్మ్. మార్కెట్ హ్మ్. మగవాళ్ళని ఆయన తెలుసాలి. డెవలప్‌మెంట్ ఏమైనా చేసాడా గతంలో? చేస్తాడు డెవలప్మెంట్ ఏం చేస్తాడు అంటే చేస్తాడు. ఆయన తెలిసి ఉంటే చేస్తాడు. ఆ! అడిగితే తెలుస్తాడు. ఆ! అడిగితే చేస్తాడు. ఓకే. ఉమ్. నవీన్ యాదవ్‌కి ఒకవేళ జూబ్లీస్ ప్రజలకి అంటే గెలిస్తే జూబ్లీ ప్రజలు డెవలప్‌మెంట్ అయితంటవా? బాబు గెలివని గెలవకపోని ఆయన చేసే వ్యక్తి చేస్తాడు. గతంలో కూడా ఏమేం వర్క్ చేసేవాడు ఆయన? ఆ గతంలో ఏమేం చేసేవాడు అన్నది? ఏమో చేసేవాడు కాదు. ఊక ఉండి ఊక తిరిగేటోడు కాదు ఆయన. హ్మ్. గ్రేబోలానికి ఎక్కడెక్కడ చూస్తుంటాడు. బోడవండ హ్మ్. రహమత్ నగరు అక్కడెక్కడెక్కడ చూసి కాసి ఎవరికో ఒకరికి ఆదుకుంటాడు ఆయన. ఆదుకునేవాడు. బోడవండ ఈసుగూడ కృష్ణనగర్ ఆ! కార్మిక నగర్ ఆ! పక్క అర్ధరాత్రి పూట పోయి చూసుకుంటాడు. చూసుకుంటారు. మరి ఈసారి ఆయనకి ఓటేస్తారంటవా? నీకు చెప్పినేస్తా చెప్పకునేస్తా బాబు నువ్వు. అంతేనా? ఆ ఆ! ఓకే. నేను థాంక్ యూ. టీఆర్ఎస్ కండ వేసుకపోయినా వేస్తా, బీజేపీ కండ వేసుకపోయినా కూడా నేను నవీన్ యాదవ్కే ఇస్తాను నేను. ఓకే. ఆ ఆ! ఆ చెప్పు ఇంకేం కావాలన్నా. అంతే చాలు. నేను 45 ఏళ్ళు ఇక్కడ బతకబట్టి మేము. హ్మ్. ఆ బాబుకి ఎంత ఉంటది ఇప్పుడు 35 ఏళ్ళు ఉంటది అనుకుంటా నవీన్ హ్మ్. యాదవ్ హ్మ్. గాని. అని మాది పెద్ద ఏజీ. ఆ! నేను చిన్నప్పటి నుండి వాళ్ళ డాడీ వాళ్ళు అందరూ తెలుసు. చూసేవాళ్ళు. చిన్న చిరుశలం ఆ! పక్కా చూసిన ఆ! మాట్లాడినా ఆ! సదర్లో కలుస్తాం. ఆ! సదర్లో కూడా ఓకే. కలుస్తాం అంతా కలుస్తాం. చూస్తా ఉంటారా? పేద ప్రజల్ని ఎక్కువగా చూస్తా ఉంటారా? చూస్తారు బాబు. పేదోళ్ళని. మేము దౌనుట్టు కూడా చూస్తాం. దగ్గర పోయి కూడా కలుస్తాం. హ్మ్. కలుస్తాం బాబు. ఫ్రీగా ఉంటారు మనుషులు. ఫ్రీగా ఉంటారు. ఆ! గరీబానికి మాత్రం 100% ఫ్రీగా. ఆ! పేద వ్యక్తికి మాత్రం అంటే 100% ఫ్రీ. నీ నన్నోనికి ఎవరైనా ఉంటారు కదా బాబు. అవును. ఎవరైనా చేస్తారు కదా కథలు. ఆ! ఇప్పుడు నేను ఒక్కని గరిబాను ఉన్నా. మీరు నలుగురు వస్తే ఏం చేస్తాడు? హ్మ్. అలాంటి వాళ్ళు చేస్తారు మాకు సాయం. ఓకే. అది రౌడీద్దామంటారా బాబు చెప్పు నువ్వు. అంటూ ఉన్నారు కదా! మనమనేది కాదు. పబ్లిక్ చేస్తుంది నాయన రౌడీదము. హ్మ్. రౌడీదం అంటే ఎట్లా? ఎందుకు రౌడీదం అంటే ఎందుకు చేస్తారు రౌడీదం? హ్మ్. మనం చేస్తేనే రౌడీదం అవుతుంది. ఒక రౌడీలు అవుతారే. ఆ! రౌడీకి సాంబడం గారు అట్లా పేరు పెట్టుకోరాదు. వంకర చేతలు చేసుకోరాదు అంతే. నమస్తేనే. నమస్తే. నవంబర్ 11 ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలా ఉంది పరిస్థితి జూబ్లీ హిల్స్‌లో? మరి ప్రచారం ఎలా జరుగుతుంది కాంగ్రెస్‌ది? 100కి 100% నవీన్ యాదవ్ గారు గెలుస్తారు. ఎందుకంటే ఏం చెప్తారు?
ఆయన ఇంతకుముందు 2 టైమ్స్ కంటెస్ట్ చేశారు. ఆయనకి హీ నోస్ వెరీ వెల్ ఏ గల్లీలో ఏం నడుస్తుందో ఆయనకు మంచి అవగాహన ఉంది. లోకల్ అయినా ఒక బీసీ బిడ్డ ఈసారి 100% బీసీ బిడ్డకి అవకాశం ఇస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకోటి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానివ్వండి, మన రేషన్ కార్డులే కానివ్వండి, ఉచిత కరెంటే కానివ్వండి, ఇన్ని ఉద్యోగాలే కానివ్వండి, ఇవన్నీ చూసి కాంగ్రెస్ పార్టీగా పట్టం పడుతుంది కనబడుతుంది. అంటే పథకాల మీద కొంచెం ప్రజల వ్యతిరేకత ఉన్నారు, గెలిచే అవకాశం తక్కువ అని చెప్తున్నారు కదా బాబు. అది ప్రజల వ్యతిరేకత కాదు, బీఆర్ఎస్ వ్యతిరేకత. అంతేనా? ఆ బీఆర్ఎస్ వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో పెట్టి అంత ఏదో తమాషా చేస్తారు. కానీ ప్రజలు ఎంత వ్యతిరేకరు మేము తిరుగుతున్నాం కదా, మాకు తెలుస్తుంది కదా. నవీన్ యాదవ్ అంటే మా ఇంటి బిడ్డ అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు చూసి ఉండొచ్చు. నవీన్ యాదవ్ అనే వ్యక్తి లోకల్, 100% ప్రజలు ఆయనకు పట్టం కడతారని చెప్పేసి మీరు 35 నుంచి 50 వేల వరకు మీటర్. రౌడీ షీటర్ అంటూ ఉన్నారు కదా, గత నాయకులు కూడా అంటూ ఉన్నారు. రౌడీ షీటర్ ఎవరు? ఆయన సోషల్ వర్క్ చేస్తే రౌడీ షీటరా? ఎంతో మందికి మొన్న 4000 మందికి ప్రోగ్రామ్ చేసిండా లేదా? ఆడపడుచులకి రౌడీ షీటరా? అన్ని వేస్ట్ ముచ్చట్లు. రౌడీ షీటర్ ఎవరు? బీఆర్ఎస్ ప్రెసిడెంట్, ఆయన పేరు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రౌడీ షీటర్. నీకు పని చేతగాక రౌడీ షీటర్ అంటే అయిపోతుందా? సోషల్ వర్క్ చేస్తలేడా? అది ఏదో ప్రోపగాండా, ఏదో పబ్లిక్ లో నడిపిస్తారు. దాని తప్ప 100% నవీన్ యాదవ్ గారు ఇక్కడ గెలుస్తారు. నమస్తేనా? నమస్తే బ్రదర్. నవంబర్ 11 ఎన్నికలు జరుగుతుంది. ఎలా ఉంది? 3 పార్టీలు ఓరాఓరీగా నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఎలా ఉంది పరిస్థితి? ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అఖండ మెజారిటీతో గెలవడం ఖాయము. ఎందుకంటే ఈ టిఆర్ఎస్ బీజేపీలు చేసే ఈ ప్రాపగండలన్నీ కూడా ఇప్పుడు నవీన్ యాదవ్ గానీ, నవీన్ యాదవ్ తండ్రిని గానీ రౌడీ షీటర్ అని అంటారు. కానీ వెనకట ఈ ప్రాంతం అనేది ఇంత అభివృద్ధి లేకుండిండే. అప్పుడు ఈ బలగం కానీ పెద్ద మనస్థానం కూడా వీలే చేసేది. కాబట్టి ఒక గ్రామంలో మనం సర్పంచ్ దగ్గర పోయినప్పుడు ఏదైనా పంచాయతీ చెప్పమంటే ఇద్దరు అన్నదమ్ములకు చెప్పినప్పుడు అన్నదమ్ముడు ఎట్లయితే ఒక తమ్ముడు తిడతాడు, ఇద్దరికి సమన్యాయం చేయలేము. ఆ న్యాయం చేసిన భాగంలో శ్రీశైలం యాదవ్ అంటే పెద్ద మనస్థానం చేసి భూముల పంచాయతీలు కానీ, ఫ్యామిలీ పంచాయతీలు కానీ ఏవైనా చెప్పింది. కాబట్టి అక్కడ ఆయనకు వీళ్ళు ఒక ప్రాపగండ లేపి పుకారు చేస్తారు. అంతేగాని శ్రీశైలం యాదవ్ కు గత 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వమే ఉన్నది. మరి శ్రీశైలం మీద రౌడీ షీటర్ అయితే మరి అతని మీద ఏం ఎఫ్ఐఆర్ కానీ, అరెస్ట్ కానీ, ఏవి కానీ చేయలేదు కదా, రిమాండ్ కానీ చేయలేదు కదా. అదంతా ఒక ప్రాపగండ, ఎలక్షన్ల ప్రచారం చేసుకోనికే మాత్రమే. కానీ అది అబద్ధం. ఆయన చేసే సోషల్ సర్వీసులలో తప్పకుండా శ్రీశైలం యాదవ్ చేసిన సర్వీస్ అంతా నవీన్ యాదవ్ ఎక్కడ వస్తుంది. నవీన్ చేసే యాదవ్ తోటి 35 నుంచి 50 వేల మేయర్ తోటి ఈ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీ నుంచి నవీన్ యాదవ్ గెలుపుడు ఖాయం. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రదర్, మీ పేరు? నా పేరు శంకర్. జూబ్లీహిల్స్ లో నవంబర్ 11 ఎన్నికలు జరుగుతున్నాయి. ఎవరు గెలిస్తే బాగుంటుంది, ఎవరు గెలిపిద్దాం అనుకుంటారు? మేమైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని, నవీన్ యాదవ్ని గెలిపించాలని చాలా కృషితోటి మేము కూడా జనాలలో తిరుగుకుంటా అందరికి ప్రచారం. నవీన్ యాదవ్ ఎందుకు గెలిపిస్తారు? నవీన్ యాదవ్ నిజమైన కార్యకర్త స్థాయి నుంచి పబ్లిక్ లో ఉంటూ ఇప్పుడు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయినా కూడా నాకు ఈ రాజకీయం ఎందుకు అని వెనుక తిరగాలి. నా ప్రజలే ఏదో ఒక రోజు నన్ను గెలిపిస్తారు. ప్రజల్లో ఉంటూ ప్రజలతోటి మమేకమవుతూ మాలాంటి యువకులను కలుపుకొని మా బాధలు ఏది ఉన్నా కూడా చెప్తే కూడా నవీన్ యాదవ్ మన ఇంటి అన్న మా ప్రాబ్లం ఇది ఉందా అంటే, తమ్ముడు నేను ఉన్నా మీకోసం, మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఉంటా అని తలుపు తట్టే అన్న నవీన్ అన్న కాబట్టి నవీన్ అన్నాన్ని మేము గెలిపించాలని అనుకుంటున్నాము. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం మీద కొంచెం వ్యతిరేకత ఉంది, పథకాల మీద వీటి మీద వ్యతిరేకత ఉంది, గెలిచే అవకాశం తక్కువ ఉందని చెప్తున్నారు కదా. మరి ఇది ప్రతిపక్ష పార్టీలు చేసే కుట్ర మాత్రమే, కానీ నిజమైన ప్రజలలో మాకు లేదు. నిజంగా ఇలా కాంగ్రెస్ పార్టీ రాగానే రేషన్ కార్డ్ అండి, మా పేదలకు ఏం కావాలి? ఒక రేషన్ కార్డు కావాలి. 15 సంవత్సరాలు కేసీఆర్ పార్టీ ఇప్పటి వరకు ఇవ్వలేదు. రేషన్ కార్డు రాగానే రేవంత్ రెడ్డి సన్న బియ్యం, మేము తినే బియ్యం కొనుక్కోవాలంటే ఎంత? 60 రూపాయలు 70 రూపాయలు కిలో. అలాంటి బియ్యం తినలేక సన్న బియ్యం పేద ప్రజలకు పంచి పెట్టాలని ఆ రోజు సోనియా గాంధీ, ఈ రాజీవ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ పేదలను ఆదుకునే పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే నిజమైన పేదలకు న్యాయం జరుగుతుందని, నవీన్ అన్న గెలిస్తేనే మాకు అందరికీ న్యాయం జరుగుతుందని నవీన్ అన్నని గెలిపించాలని అనుకుంటున్నాం.